అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 30వ తారీఖు దేవుని వాక్యధానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఈ హోషియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు వారు అక్కడ దేవుడు వారిని అష్షూరు చెరలోనికి పంపడంను గూర్చినటువంటి విషయంను నిన్నటి దినాన చూసి ఉంటా ఉన్నాం. అయితే ఇజ్రాయేలు వారికి దేవుడిచ్చినటువంటి ఘనత, లేకపోతే వారికిచ్చినటువంటి ఆ గొప్ప విషయాలను వారు పాపానికి వాటిని ఆపాదించుకొని, వారి యొక్క కీర్తి ఎంత దిగజారిపోయేటటువంటి విధంగా దేవుడిక్కడ చేస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అంటే వారు దేవుని మాటను వినకపోవడంను బట్టి, అట్లాగే విగ్రహాల వైపు వారి హృదయాలను మళ్లించుకోవడాన్ని బట్టి, దేవుడు వారికి పిల్లలు లేకుండా చేయడమును గూర్చో, ఇంకా మనం చూసినట్లయితే అక్కడ దేవుడు వారిని మొత్తుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటాము. వారి దేశాన్ని విడిచిపెట్టినట్లుగా, తిరస్కరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటాము. ఆలోచించాలి. ఇది మన జీవితానికి ఈ ఇజ్రాయేలు యొక్క స్థితిగతులు అద్భుతమైన అన్వయింపు. ఒకవేళ ఈ 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే హోషియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అంటే దేవుడు వీరికిచ్చినటువంటి ఆధిక్యతను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ గుర్తించినట్లయితే ద ఫిగ్ ట్రీస్ యాజ్ అ ఫిగ్ ట్రీస్ ఇన్ ద డెజర్ట్ అంటాడు. అరణ్యంలో అక్కడ చెట్లు మొలుస్తాయా, పెరుగుతాయా? ఈ విషయాన్ని ఆలోచించాలి. అంటే అటువంటి అరణ్యంలో ఫలవంతము కానటువంటి చెట్టు వలె, అంటే అక్కడ కూడా నిన్ను ఫలించేటటువంటి విధముగా చేసినటువంటి దేవుడను నేను. అక్కడ అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి అంటాను. అంటే చక్కటి సారవంతమైన ఫలవంతమైనటువంటి చెట్టు వలె నేను మిమ్మల్ని ఉంచి ఉంటా ఉన్నాను. ఈ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండడం మనం అక్కడ గుర్తించాలి. ఈ సందర్భాన్ని అంతా కూడా మనము ఆ పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తించగలము. 10వ వచనంలో అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఆ ఇజ్రాయేలీయులు దేవుడు వారిని ఆ ఐగుప్తు చెర నుండి ఈ వాగ్దాన దేశమునకు నడిపించేటటువంటి క్రమములో ఆ మోషే ఇజ్రాయేలీయుల సర్వసమాజం అంతా కూడా దేవుని కృపను బట్టి ఆలపిస్తున్నటువంటి కీర్తనే ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఎక్కడో అరణ్య ప్రదేశమైనటువంటి ఆ ఐగుప్తు దేశములో నశించిపోవలసినటువంటి వారిని ఈ అరణ్య ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారిని కాపాడుతున్నట్లు వారే స్వయంగా ఇక్కడ సాక్ష్యమిస్తా ఉన్నారు. కాబట్టి అట్టి వారిని దేవుడిక్కడ అరణ్యములో ద్రాక్ష చెట్ల వలె ఫలించేటటువంటి విధముగా, లేదా వారు సారవంతమైనటువంటి వారుగా ఇజ్రాయేలీయులను దేవుడు చేశాడు. కానీ వారేం చేశారు చూద్దామా ఇక్కడ? వారి ప్రతిస్పందన ఏముంటుందో ఒకవేళ మనం గమనించినట్లయితే అదే 10వ వచనంలో 2వ భాగం నుంచి, అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వల్లనే వారు హేయులైరి. కానీ ఏం చేశారండి వీరు? ఆ బయల్పెయోరుతో కలుసుకొనినట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. అంటే ఇక్కడ ఆ విగ్రహారాధనకు వారు దిగజారిపోయినట్లుగా, ఎవరికి ఈ కీర్తిని, లేకపోతే ఎవరిని వారు ఆరాధించాలి, ఎవరిని వారు అక్కడ
వారి యొక్క వర్షిప్‌ను వారు అందించాలి. విగ్రహాలకు ఆ బయల్‌పెయోరుకు అందుకనే అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, ఆ లజ్జాకరమైనటువంటి దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి. ఎవరికి వారు అప్పగించుకోవాలండి? ఎంత విచారకరమైనటువంటి విషయమో ఇక్కడ మనం గుర్తించాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, దేవుడు వీరి యొక్క ఆ దిగజారిపోయేటటువంటి ఆ విషయానికి దేవుడు వారికిస్తున్నటువంటి శిక్షను 11వ వచనంలోనే మనం చూసినట్లయితే, ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జనమైనను గర్భముతో ఉండుటైనను, గర్భము ధరించుటైనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారు పుత్రహీనులుగా చేసెదరు. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకైన నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. ఈ విషయాలను మనం స్పష్టంగా గుర్తించాలి. ఎందుకనంటే ఇక్కడ ఎఫ్రాయిము అంటే ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని ఈ ఎఫ్రాయిమును పేరు ప్రస్తావించడం ద్వారా సూచించబడతా ఉంది. అక్కడ వారి కీర్తి అంటే దేవుడు వారికి ఏదైతే చక్కని దేవుని బిడ్డలు లేదా ఏర్పరచబడిన వారు అనేటటువంటి ఆ స్థానము నుండి వారు ఏం చేస్తా ఉన్నారు? దిగజారిపోయారు కాబట్టి, బయల్‌పెయోరుతో కలుసుకున్నారు కాబట్టి వారి కీర్తి ఏమన్నారు? పక్షిరాజు ఎగిరిపోయినట్లుగా వారి యొక్క పేరు ప్రఖ్యాతలు, కీర్తి ఎగిరిపోవునంటా ఉన్నాడు. అంత మట్టుకే కాకుండా వారి యొక్క తర్వాతి సంతానమునకు ఆ శాపాన్ని దేవుడు కొనసాగిస్తా ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితో ఇక్కడ మనం గుర్తించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము గర్భము వారికి ఖచ్చితంగా సంతాన లేమిని దేవుడు అక్కడ పుట్టిస్తానంటున్నాడు. అంటే పిల్లలు వారికి ఇంకా పుట్టరు అనేటటువంటి శాపమును దేవుడు వారి మీద ప్రకటిస్తాం. ఒకవేళ పుట్టినా కూడా వారు ఎటువంటి వారై ఉంటారు అంటారు అక్కడ. వారికి పెంచిననో ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసింది. పుట్టి పెరిగినా కూడా వారిని ఎవరిని లేకుండా చేస్తానని హెచ్చరిస్తుండడం ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒక లోయలో నేను ఇజ్రాయెల్‌ని ఏర్పరచుకున్నాను. ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. కానీ నరహంతకులకు అప్పగించుటకై అది వారి పిల్లలను పంపిస్తా ఉందంట. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. మనం చూడలేమా? వారు ఆ మంటల మీద నడవడము, ఇవన్నీ ఇంకా మన ఆ చరిత్ర పుస్తకాలలో మనం చూడలేమా? దేవునికి హేయమైనటువంటి ఎన్నో పనులు ఇజ్రాయేలీలు చేసి ఉంటా ఉన్నారు. ఆ అన్య విగ్రహాల ఎదుట ఆ మంటల మీద వారి పిల్లలను నడిపించడం. ఇటువంటి హేయమైన పనులు వారు చేయాలి. అంటే దేవుడు వారిని ఆ ఐగుప్తు దేశం నుండి అనువనువున అంటే దేవుడు ఇక్కడ ఎంత చక్కని అరణ్యములో ద్రాక్షావనము వలె లేదా ద్రాక్ష చెట్టు వలె నిన్ను చక్కగా సారవంతమైనటువంటి దానిలా నేనుంచితే మీకు ఏది తక్కువ కాకుండా మీరేమో విగ్రహాల వైపు తిరగడం అది దేవునికి ఎంత హేయకరమైనటువంటి విషయం. ఇంకా అక్కడ మనము చూసినట్లయితే 14వ వచనంలో యెహోవా వారికి ప్రతీకారము చేయును. వారికి నీవేమి ప్రతీకారము చేయుదువో వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను, ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలు బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము ముత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చును సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాట నాలకించలేదు గనక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. ఈ విషయాలను స్పష్టంగా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారు చేస్తున్నటువంటి చెడుతనం నేటి దినాన చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే నేను రహస్యంగా పాపం చేస్తా ఉన్నాను, లేకపోతే నన్ను ఎవరు చూడటం లేదు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, నువ్వు ఎక్కడున్నా, ఏ సమయంలో, ఏమి చేస్తున్నా, ఎంత రహస్యంగా చేస్తున్నా
చూచేటటువంటి దేవుడు. ఈ స్పృహ నీ హృదయంలో ఎప్పటికీ ఉండాలి. ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచించాలి. ఎందుకనంటే వారి చెడుతనము దేవుడు చూడడేమో, లేకపోతే చూసినా వారికి ఆహ్, ఎంత వారికి నిర్లక్ష్యమో ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. అందుకని దేవుడు అచ్చటనే నేను వారికి గిల్గాలులోనే వారి యొక్క చెడుతనము బయటపడింది. అచ్చటనే నేను వారికి విరోధినే. ఖచ్చితంగా వారు మీ స్త్రీలు గొడ్రాండ్రయితారంటున్నారు. ఒకవేళ వారికి పిల్లలు పుట్టినా కూడా వారిని నేను నాశనము చేస్తానని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ చక్కగా దేవుడు మీరు ఏ ఫలవంతమైన చెట్టుగా మీరు ఉండాలని నేను అక్కడ ఆశించానో, మీరు ఉండలేదు కాబట్టి మిమ్మల్ని ఎండిపోయే విధముగా ఇయ్యనటువంటి చెట్టు వలె మిమ్మల్ని మొత్తుతాను. ఎందుకంటే వారు నా దేవుని మాట ఆలకించలేదు గనక ఆయన వారిని విసర్జించెను. ఈ విషయాన్ని ఆలోచించాలి. ఈనాడు ఎవరి మాటను నీవు వినడానికి ఇష్టపడతావు? వ్యర్థమైన స్వరముల తట్టు నీ యొక్క చెవినిస్తా ఉన్నావా? దేవుని మాట అయినటువంటి ఈ వాక్యము వైపు నీ యొక్క హృదయాన్ని నీవు మలుచుకొనగలుగుతా ఉన్నావా? దేవుని మాట వినకపోతే దేవుడెంత స్పష్టంగా చెప్తా ఉన్నాడో, నాశనమే. వారిని దేవుడు వదిలిపెడితే నిన్ను బాగు చేయగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే స్పష్టముగా వారు దేవుడు వారి యొక్క కీర్తిని, లేకపోతే దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆధిక్యతను వారు పూర్తిగా కోల్పోతా ఉన్నారు. ఈనాడు దేవుడు నీకిస్తున్నటువంటి ఆధిక్యత నీకు తెలుసు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నుంచి అక్కడ మనం చూసినట్లయితే అరణ్యములో అక్కడ ద్రాక్ష చెట్టు వలె వారు ఏ విధముగా ఫలించారో దేవుడు అక్కడ వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఫలమీయనటువంటి దాని వలె మొత్తుతాను అని చెప్పడం. పిల్లలు లేకుండా వారిని అక్కడ గొడ్రాండుగా, లేదా వారికి పిల్లలు పుట్టినా కూడా, అంటే ఎంత కోపం తెప్పిస్తే దేవుడు ఆ మాట అంటాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి ఈ విషయాలను ఆలోచించినప్పుడు దేవుని మాట వినట శ్రేష్టము. దేవుని మాట వినడానికి అనుదినము మన జీవితాలలో మనల్ని మనము నలగగొట్టుకుంటూ ఆయన యొక్క స్వరము వినే ప్రయత్నము మనం ప్రతిదినము చేయాలి. అది లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విసర్జించేస్తానంట. దాంట్లో ఇంకా ఏం ఆప్షన్ లేకపోతే ఇంకా ఏదైనా చేయొచ్చేమో అనేటటువంటి ఏ ఆలోచన మనకు ఉండకూడదు. కాబట్టి ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, ఇజ్రాయేలీలకు ఇస్తున్నటువంటి ఆధిక్యత వారు తండ్రి దేవ బయల్పేరుతో తండ్రి దేవ వారు కలుసుకుంటాం. ఆ విగ్రహారాధనకు వారి యొక్క హృదయాలను మళ్లించుకు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. అయ్యా నీ మాటే వారు వినడం లేదు తండ్రి దేవ. అయ్యా వారి కీర్తిని పక్షిరాజు ఎగిరిపోనట్లుగా అయ్యా ఎగిరిపోనని నీ వాక్యం వారికి పిల్లలు లేకుండా చేస్తానంటున్నావు తండ్రి దేవ. పిల్లలు పుట్టినా కూడా వారిని నాశనము చేస్తానంటున్నావు. ఇంతటి శాపమును తండ్రి దేవ కేవలం నీ మాట వినకపోవడము ద్వారా, లేదా నిన్ను తృణీకరించడము ద్వారా వారు చేస్తున్నటువంటి పని. ఇటు విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమే ఎల్లప్పుడూ నీ మాట వినుటకు తండ్రి దేవ, నీ స్వరము నీ వాక్యము ద్వారా ప్రతిదినము తండ్రి దేవ వినడానికి మమ్మల్ని మేము నలగగొట్టు విధముగా తండ్రి దేవ మేము ప్రతిదినం ఉండటానికి తండ్రి మీ కృపలో భద్రపరుచుకున్నాము. యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.